లిక్కర్ కేసులో ఇక జగన్ ముందస్తు బెయిల్కి సిద్ధపడాలా నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ ఒకటి ఆయన పేరేంటి నారాయణ గారు, ఎవరైతే నారాయణ స్వామి మొన్నటిదాకా ఎక్సైజ్ మంత్రి, ఆయన పాప ఆయన శాఖ గురించి ఎంతవరకు అవగాహన ఉందో తెలియదు. ఆయన అకౌంట్లో పిఎల్ఆర్ నుంచి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థ మిథున్ రెడ్డి వాళ్ళ సంస్థ నుంచి 5 కోట్లు వెళ్ళింది అన్నటువంటిదే ఇప్పుడు అభియోగం. దాని మీద ఆయన విచారణ చేయడానికి రమ్మనమని పిలిస్తే ఇవాళ అటెండ్ కావాలి, అనారోగ్య కారణంగా హాజరు కావటం లేదని ఆయన చెప్పడం అన్నది తాజా పరిణామం. రెండో పక్కన మిథున్ రెడ్డి వచ్చేటప్పటికి నాకు వారానికి 6 ములాఖత్తులు అట్లాగే ఇంటి నుంచి తయారు చేసిన ఆహారాన్ని అనుమతించాలంటూ తన వైపు నుంచి పిటిషన్. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఈనాడు జ్యోతి ఇవాళ సీరియస్గా రాసుకొచ్చింది బిగ్ బాస్ జగనే అన్నది. ఇప్పటిదాకా ఎవరా బిగ్ బాస్ అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జగనే ఇంకే ఉంటుంది బిగ్ బాస్ అంటే, ఇంకెవడు ఉంటాడు అంటే. వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా ప్రజల్ని జాగ్రత్తగా మౌళ్ళు చేస్తారు కాబట్టి అది రాసుకొచ్చారు. అది మనం ఏనాడు కనిపెట్టినటువంటి అంశమే. ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ ఛార్జ్ షీట్లో పెట్టలేదు. ఛార్జ్ షీట్లో 2-3 చోట్ల జగన్కి ఈ డబ్బులు వెళ్ళినాయి, నెలకు ఒక 50-60 కోట్లని రాసుకొచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో కోర్టుకే ఇట్లాగ మేము అరెస్ట్ చేస్తాం, జగన్కి 50-60 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసి విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి అని కోర్టుకు వెళ్తారా, వారెంట్ అడుగుతారా, లేకపోతే జగన్ని ఇప్పుడు ఇంకొక వారం 15 రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు ఇలా వార్తలు రాస్తున్నప్పుడు జగన్ వేరే కార్యక్రమాలు చేయలేడు. ఇక అంటే వేరే కార్యక్రమాలకి జగన్ని పోనీయకుండా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే రైతుల్ని పరామర్శించడమో, లేకపోతే గిట్టుబాటు ధరలో, మద్దతు ధరలో, లేకపోతే సూపర్ 6 మీద ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి అనౌన్స్ చేశాక ఈ స్టెప్ వేగంగా జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడైతే జరుగుతుందో కార్యకర్తలు, నాయకులు కూడా అటువైపుకి డైవర్ట్ అయిపోతారు, ఈ కేసుల వైపుకి డైవర్ట్ అయిపోతారు, దాని మీదనే కామెంట్లు చేస్తుంటారు, అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది. అంటే తద్వారా ప్రభుత్వ సూపర్ 6కి అమలు కాలేదన్నటువంటి కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోవడం అన్నటువంటిది ఒక ఎత్తుగడగా సాగుతోంది. కాబట్టి రాబోయే ఒక నెల రోజుల పాటు ఇట్లా స్టోరీలు రాసి ఆ తర్వాత జగన్ని ఛార్జ్షీట్ 2లో పెట్టి అప్పుడు అరెస్ట్కి ముందుకెళ్తారా అనేది చూడాల్సి ఉంది.